అందరికీ స్వాగతం. తెలుగులో కొన్ని పెద్ద పెద్ద పదాలు చూసి కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. అయితే వాటిని అర్థం చేసుకోవడానికి ఒక సీక్రెట్ కోడ్ ఉంది. అదే వృద్ధి సంధి. ఈరోజు మనం ఆ కోడ్ని ఎలా క్రాక్ చేయాలో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ఒక్కసారి ఈ రెండు పాదాలని చూడండి. వనౌషధి, దేవైశ్వర్యం. వినడానికి డిఫరెంట్గా ఉన్నా వీటి వెనుక ఒకే గ్రామర్ రూల్ దాగి ఉంది. ఆ కనెక్షన్ ఏంటో ఈ సెషన్ ముగిసేలోగా మనకు తెలిసిపోతుంది. అయితే వృద్ధి సంధిలోకి వెళ్లే ముందు అసలు సంధి అంటే ఏంటో క్విక్గా చూద్దాం. ఎందుకంటే ఇది తెలుగు వ్యాకరణంలో చాలా బేసిక్ ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సంధి అంటే రెండు పదాల మధ్య జరిగే ఒక స్మూత్ బ్లెండింగ్. మొదటి పదం చివరి సౌండు, రెండో పదం మొదటి సౌండ్ కలిసిపోయి ఒక కొత్త, పలకటానికి ఈజీగా ఉండే పదం ఏర్పడుతుంది. ఇది మాటల ఫ్లోని న్యాచురల్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. రైట్, ఇక మన మెయిన్ టాపిక్ వృద్ధి సంధికొచ్చేద్దాం. ప్రతి సంధికి ఒక ఫార్ములా ఉన్నట్లే దీనికి కూడా ఒక నిర్దిష్టమైన సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తుంచుకోవాలి. వృద్ధి సంధి జరిగినప్పుడు ఫైనల్గా మనకు మూడు స్పెషల్ సౌండ్స్ వస్తాయి. అవేంటంటే ఐ, ఔ, ఇంకా ఆర్. వీటినే వ్యాకరణంలో వృద్ధులు అని పిలుస్తారు. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సరే, మరి ఈ ఐ, ఔ, ఆర్ అనే సౌండ్స్ ఎలా వస్తాయి? దానికొక సింపుల్ ఫార్ములా ఉంది. ఇది 3 స్టెప్స్లో ఉంటుంది. మొదటి పదం ఎప్పుడూ ఆ లేదా ఆ సౌండ్తో ఎండ్ అవ్వాలి. దీనికి రెండో పదం మొదట్లో ఏ కానీ ఐ కానీ కలిస్తే రిజల్ట్ ఐ వస్తుంది. అలాగే ఓ లేదా ఔ కలిస్తే ఔ వస్తుంది. ఇక ఫైనల్గా రూ లేదా రూ కలిస్తే ఆర్ అనే సౌండ్ వస్తుంది. అంతే, ఇదే వృద్ధి సంధి వెనక్కున్న అసలు లాజిక్. సూత్రం వినడానికి బాగానే ఉంది, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా ఐ మరియు ఔ ఎలా తయారవుతాయో చూద్దామా? ఈ మొదటి ఉదాహరణ చూడండి. దేవా ప్లస్ ఐశ్వర్యం. దేవాలో చివరి సౌండ్ ఏంటి? వాలోని ఆ. దానికి ఐశ్వర్యంలోని ఐ కలిసింది. మన రూల్ ప్రకారం ఆ ప్లస్ ఐ ఏమవ్వాలి? కరెక్ట్, ఐ అవ్వాలి. అందుకే అది దేవైశ్వర్యమైంది. సింపుల్ కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సురా ప్లస్ ఏకా. మళ్ళీ ఇక్కడ కూడా సురలో ఆ ఉంది, దానికి ఏకాలోని ఏ కలిసింది. ఆ ప్లస్ ఏ కలిసినా కూడా మనకు ఐకారమే వస్తుంది. అందుకే ఇది సురైకా అయింది. మన సూత్రంలోని ఫస్ట్ పార్ట్ ఇదే. ఓకే, ఇప్పుడు సూత్రంలోని రెండవ భాగానికి వెళ్దాం. వన ప్లస్ ఓషధి. వనాలోని ఆ సౌండ్కి ఓషధిలోని ఓ సౌండ్ కలిసింది. అప్పుడు రిజల్ట్ ఏంటి? ఔ. సో మనకు వనౌషధి అనే పదం వచ్చింది. ఔకారం కోసం మరో ఉదాహరణ. పాపలోని ఆకారం ఓఘంలోని ఓ కారంతో కలిస్తే పాపౌఘంగా మారింది. చూశారా, ఐ మరియు ఔ రావడం ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉందో. సరే, ఇప్పటిదాకా ఈజీగానే ఉంది కదా. ఇప్పుడు కొంచెం ట్రిక్కీగా అనిపించే ఆర్ సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. కానీ భయపడకండి, ఇది కూడా సింపులే. ఈ ఉదాహరణను కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. రుణ ప్లస్ రుణం. రుణ అనే పదంలోని నాలో ఆ అనే సౌండ్ ఉంది కదా, దానికి రుణంలోని రూ కలిసింది. మన రూల్ ఏం చెప్తుంది? ఆకి రూ కలిస్తే ఆర్ రావాలి. అందుకే అది రుణార్ణం అయింది. ఇక్కడ నాకి దీర్ఘం వచ్చి రావొత్తు చేరింది. అదే ఆ ఆర్ సౌండ్ అన్నమాట. ఈ ఆర్ రూల్ ఇంకా క్లియర్ అవ్వడానికి మరో ఎగ్జాంపుల్. సుఖ ప్లస్ రితం. సుఖలోని ఆ మరియు రితంలోని రూ కలిశాయి. సో ఖాకి దీర్ఘం, రావొత్తు వచ్చి సుఖార్ధం అనే పదం ఏర్పడింది. ఓకే, ఇప్పటి వరకు మనం రూల్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ చూశాం కదా. ఒక్కసారి క్విక్గా అన్ని కీ పాయింట్స్ రివైజ్ చేద్దాం. ఈ టేబుల్ చూడండి. మొత్తం వృద్ధి సంధి సారాంశమంతా దీనిలోనే ఉంది. మొదటి పదం చివర ఆ లేదా ఆ ఉండాలి. దానికి ఏ లేదా ఐ కలిస్తే ఐ వస్తుంది, ఓ లేదా ఔ కలిస్తే ఔ వస్తుంది, మరియు రూ లేదా రూ కలిస్తే ఆర్ వస్తుంది. అంతే, ఈ ఒక్క టేబుల్ గుర్తుంటే చాలు. అయితే ఇందులో మనం అస్సలు మరిచిపోకూడని విషయం ఒకటుంది. వృద్ధి సంధి అప్లై అవ్వాలంటే మొదటి పదం ఖచ్చితంగా ఆకారంతో గాని ఎండ్ అవ్వాలి. ఇది గోల్డెన్ రూల్. ఇది లేకపోతే వృద్ధి సంధి జరగదు. సో ఇప్పుడు వృద్ధి సంధి రూల్ మనకు పూర్తిగా అర్థమైంది గదా.
ఇకపై ఏదైనా పుస్తకం చదివేటప్పుడు కానీ న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు కానీ ఇలాంటి పదాలు కనిపిస్తే వాటిని విడదీసి చూడటానికి ప్రయత్నించండి. అప్పుడు భాష మీద మనకు ఇంకా మంచి గ్రిప్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.